యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. John's Gospel, chapter 3, verse 16. మనందరికీ ఎంతో పరిచయమైనటువంటి వాక్య భాగం. It's a familiar context that we are all, for all of us. అందరం కలిసి చదువుదాం. Shall we all read it together? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును భూలోకమునకు అనుగ్రహించెను. Not have perish, but have everlasting life. ప్రార్థన చేస్తాం. Shall we look unto the Lord in prayer? మమ్మల్నిగా ప్రేమించిన మా తండ్రి, పరిశుద్ధమైన మీ పాదములకు వందనములు. మీరు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినారు. మిమ్మల్ని ఆరాధించుటకు మా మనసును సిద్ధపరచండి. అవసరమైన మాటలు దయచేయండి. యేసుక్రీస్తునామమున ప్రార్థించి విడుచున్నాం తండ్రి. Amen. మనకెంతో పరిచయమైనటువంటి ఒక వాక్య భాగంలో ఉన్నటువంటి ఒక భాగం ఏంటంటే, One particular context from this familiar reference that we all are looking at it now. నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. He has been given so that we may have everlasting life. ఈ లోకంలో నిత్య జీవాన్ని ఇవ్వగలిగినటువంటి వారు ఎవరూ లేరు. There is nobody in this world that can give us everlasting life. దేవునిలో ఉన్నటువంటి ప్రత్యేకత, దేవునిలో ఉన్నటువంటి యూనిక్నెస్ని బట్టి ప్రభువును ఆరాధిస్తాం. We are here to worship the Lord because of the uniqueness that is found in Him, ఇంకెవరిలో లేనటువంటిది, that is not found elsewhere. కేవలము ప్రభువులో మాత్రమే ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకతను బట్టి ప్రభువును ఆరాధిస్తాం. So we are here to worship the God because of the uniqueness that is only found in Him. ప్రభువైన యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు నువ్వు భూలోకానికి వెళ్ళమని పంపించాల్సి వచ్చింది. Lord Jesus Christ was sent by the Father to this earth. సాధారణంగా మన పిల్లలను ఏదైనా ఒక మంచి స్థలానికి, లేకపోతే మన పిల్లలకు సంతోషం ఉండే స్థలానికి, మన పిల్లలకు గౌరవం ఉండే స్థలానికి పంపిస్తాం. Generally, we send our kids or children to a place where they find respect and which is a good place. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి భూలోకానికి పంపించినప్పుడు ఇక్కడ ఏదో గౌరవము లేకపోతే ఇక్కడ ఏదో ఘనత కొరకు పంపలేదు, కానీ Whereas the Father has not sent the Son to a place where he would rather found respect or honor. అయితే భూలోకానికి తండ్రి అయిన దేవుడు భూలోకానికి పంపించడానికి గల కారణం ఏంటంటే అవమానపరచబడ్డానికి, సిలువ వేయబడ్డానికి. Whereas the reason why Father has sent the Son is so that he would be ashamed and he would be on the cross. ఇంకొక సందర్భం కూడా ఉంది. There is also another context. మరి యాకోబు తన కుమారుడైన యోసేపును అన్నల దగ్గరికి పంపిస్తున్నాడు. We see that Jacob is sending Joseph towards his brothers. యోసేపు అన్నల చేత ఎంతగానో హింసించబడుతున్నాడు. Joseph was very much troubled and harassed by his brothers. తండ్రికి కూడా తెలుసు ఆ విషయం. Even father was aware of that. యోసేపు యొక్క అన్నలు దుర్మార్గులుగా జీవిస్తున్నారు. The brothers of Joseph were leading a very wicked life. కాబట్టి యోసేపు చెప్పొచ్చు, నాన్న వాళ్ళు మంచోళ్ళు కాదు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదని చెప్పొచ్చు. Joseph could have said, like, Father, my brothers are not good ones, so I would not go. ఆ విధంగా చెప్పలేదు, తండ్రికి లోపడ్డాడు యోసేపు. But he did not say, but instead he has obeyed to his father. తర్వాత అనేక రకాలైన అనుభవాలు గుండా యోసేపు వెళ్ళవలసి వచ్చింది, మనకు తెలుసు. And as we know, Joseph had to go through many other experiences. రాజుకు కల వచ్చే సమయానికి దేవుడు యోసేపును అన్ని రకాలుగా సిద్ధపరిచాడు. By the time that the king had that dream, Lord has been preparing Joseph in every which way. అనేక రకాలైనటువంటి అనుభవాలు కూడా యోసేపు వచ్చాడు. So Joseph had to go through many different kinds of experiences. ఎంతో సుఖాన్ని కలిగినటువంటి యోసేపు ఒక బానిసగా జీవించవలసిన పరిస్థితులు వచ్చినాయి. For one who experienced a lot of comfort in his life, now he had to go through as a slave. యోసేపు యొక్క జీవితంలో అనేక మంచి అనుభవాలు ఉన్నాయి. Many good experiences can be found in the life of Joseph. యోసేపు సకల వైభవాన్ని అనుభవించేవాడు. Joseph is the one who has experienced all riches. యాకోబు చాలా ధనవంతుడు. Jacob is a very rich man. కాబట్టి మరి అన్ని అనుకూలతల్లో ఉన్నాడు యోసేపు. He was in all comforts, in good pleasures. తండ్రి చెప్పినప్పుడు తండ్రి మాటకు విధేయత చూపించాడు కాబట్టి విధేయుడు. Because he has obeyed to the word of his father person. ఎంతో పని వారి మధ్యలో తను అధికారపూర్వకంగా జీవిస్తున్నాడు. He led a life of authority amidst all the servants. కాబట్టి యోసేపు అంటే తండ్రికి చాలా ఇష్టం. So therefore Joseph means one who is very beloved, dearly loved by his father. అన్నలు ఎక్కడో ఉన్నారు,
మరి వాళ్ళకి భోజనం తీసుకెళ్లాలని చెప్పేసి తండ్రి యోసేపుతో చెప్పినప్పుడు నేనెందుకు, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా అనలేదు. When he was instructed by his father to take the lunch, the food to his brothers, he did not question or counter stating that why should I do that? ఎవరో వేరే వాళ్ళు వెళ్ళొచ్చు. Somebody else could have gone instead. మొదలే మరి యోసేపు అంటే పడదు తమ్ముళ్ళు అన్నలకు. Already as we know, the brothers did not hate, they did not like Joseph. కాబట్టి తండ్రికి విధేయత చూపించి అది చెడ్డ స్థలము, హింసింపబడుతున్నాడు అని తెలిసినప్పటికీ కూడా అన్నల దగ్గరికి వెళ్ళాడు యోసేపు. Even though he was fully aware that it's a bad place to go, and even though he was aware that the brothers did not like him, still to be fully obedient to the father's command, he still went ahead. మనకు తెలుసు 20 వెండి నాణ్యాలకు తను నమ్మేశారు. We know that he was sold for 20 silver coins. ఐగుప్తులో బానిసగా ఉన్నాడు. He led a life of a slave in Egypt. ఏ పాపం చేయలేదు యోసేపు. He did not do any sin. కానీ అనేక భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వచ్చింది. But even then he had to go through very difficult circumstances. తండ్రికి లోబడినందుకు, because he had to obey to the father. అన్నల యొక్క ఆకలి తీర్చినందుకు, because he had to satisfy the hunger of his brothers. చివరికి తన జీవితంలో మరి ఆదికాండం 50వ అధ్యాయానికి వచ్చినప్పటికి finally when we come to the Genesis chapter 50, అన్నలు కనపడ్డారు యోసేపుకు. Joseph saw his brothers. వాళ్ళ మీద పగ తీర్చుకోలేదు. He did not take revenge. వాళ్ళకి భోజనం పెట్టాడు. He fed them. వాళ్ళకి ధాన్యాన్ని ఇచ్చాడు. He gave them the grain. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి గోషెన్ అనే స్థలాన్ని ఇచ్చాడు. He gave them the special land of Goshen. కరువులో వారిని పోషించాడు. He fed them and took care of them in the famine. ఎంతో పగ తీర్చుకోవాల్సినటువంటి స్థితిలో ఉన్నటువంటి యోసేపు వారిని ప్రేమించినట్టుగా మనం చూస్తాం. Instead of taking revenge, we see that Joseph showed his love towards his brothers. ఇది యోసేపు యొక్క ధన్యకరమైనటువంటి అనుభవాలు. These are the blessed experiences of Joseph. ప్రభువైన యేసుక్రీస్తు వారిని పోల్చినప్పుడు, when we compare with Lord Jesus Christ, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును భూలోకానికి పంపించాడు. Father has sent his son Lord Jesus Christ to the earth. ఇది సామాన్యమైన విషయం కాదు. This is not an ordinary thing. యోసేపు వెళ్ళడము తనలాంటి అన్నల దగ్గరికి వెళ్ళాడు. Joseph went for the brethren to like him. అయితే యేసు ప్రభు వారు తన ఆకారాన్ని మార్చుకొని మనుష్య ఆకారంగా జన్మించవలసి వచ్చింది. Whereas Lord Jesus Christ has to change his form and to come in the form of a man. ఇది యొక్క సంగతిని మనం ఆలోచన చేస్తే మానవునిక బుద్ధికి అతీతమైనది. When we meditate on this aspect, it is completely contrary to the nature of humankind. దేవుని యొక్క ఉనికిని గురించి ఏం రాయబడి ఉంది? What is it written about the existence of God? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నాడు. Heaven is my throne and earth is my footstool. అటువంటి దేవుడు మానవాకారిగా మార్చబడ్డాడు. Such a kind of God has changed and transformed into the form of a human. 1-2 నిమిషాలకే విమానంలో పైకి టేకాఫ్ తీసుకుని అయిన తర్వాత కింద ఉండే బస్సులు, కార్లు చిన్న కనపడతాయి. Even just for a minute or two, when we take off in a flight, we see that all the aspects are humans and everything that is on the earth, they appear to be very tiny. ఇంకొంచెం 5 నిమిషాల తర్వాత పెద్ద కొండలు కూడా చిన్నగా కనపడతాయి. After further 5 minutes or so, if the higher we go up, the tinier the objects on the earth obviously become. దురవగాహ తేజస్సులో అత్యున్నతమైన స్థానంలో నివసించే దేవుడు, the Lord who is dwelling in the place of an unapproachable light, మానవాకారిగా ఎంత సూక్ష్మంగా మానవునిక స్థితి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. We can imagine what kind of a little or a tiny thing that a human nature or human form would be. ఆ స్థితిలోనికి ప్రభు వచ్చినాడు, జన్మించినాడు. Into that situation the Lord has been born. దానిలో మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇంతగా మనల్ని ప్రేమించడానికి మనలో ఏ మంచితనం ఉంది? If we meditate on that aspect, we wonder like what is that goodness that is found in us. తండ్రి అయిన దేవుడు కుమారునితో నువ్వు భూలోకానికి వెళ్ళాలని చెప్పినప్పుడు, when father has told the son that son you should go to the world, తండ్రితో తను ఒక్క మాట కూడా నేనెట్లా వెళ్తాను, నేను దేవుణ్ణి కదా, నేను మానవాకారిగా ఒక నీచమైన స్థితిలోనికి నేను ఏ విధంగా వెళ్ళగలనని చెప్పి ఒక మాట అనలేదు. He did not question even with a single comment. He did not even state like as a god, as a godly being, how can I go to the form of a human and how can I go? ఏముంది దానిలో ఉన్నటువంటి ఒక నిమిషం ఆలోచన చేస్తే మనకేం అర్థమవుతుంది? If we meditate on this for a minute, what does it explain to us? ఒకటే, only one aspect. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. Because he loved us. ఎందుకు ప్రేమిస్తున్నాడు? Why is he loving us? ఏమో, we do not know. ఒక్క చిన్న విషయంలో కూడా ఆయన ద్వారా ప్రేమించబడడానికి మనలో ఒక్క మెరిట్ కూడా లేదు. We do not have any merit even to be loved by him even for a single small minute.
కేవలము ఆయన భూలోకానికి రావడానికి గల కారణం ఏంటంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి. The only reason why Lord has to come down onto this world is because God loved. ప్రభువును ఆరాధించడానికి ముందు ఆయన నీ కొరకు నా కొరకు ఎంత గొప్ప త్యాగాన్ని చేసాడో మనం అర్థం చేసుకోవాలి. Before getting ready to worship the Lord, let us examine like what great sacrifice the Lord has done toward you and I. మత గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే The books of the religion state that సద్గురువు భూలోకానికి రావాలి. when a good teacher comes to the earth, సద్గురువు అంటే మరి దేవుడు అని అర్థం. a good teacher means God. సద్గురువు భూలోకానికి వచ్చి లోక కళ్యాణార్థం ఈ సద్గురువు బలి చేయబడాలి. When the good teacher comes to the world for the redemption of the world, he had to be sacrificed. ఆ సద్గురువుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చాడు. Such like a good teacher, Lord Jesus Christ has come down to this earth. ఈ లోకంలో ఎవరు లేరు. In this world, there is nobody like that. దేవుళ్ళు అనిపించుకునే వాళ్ళు వచ్చారు. Many who are proclaimed as gods have come. వీరకార్యాలు శూరకార్యాలు చేశారు. Many have come and done great and other mighty works. చనిపోయినారు. But they are died. మళ్ళీ లేదు వాడు. But they did not rise up again. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చినాడు. Whereas Lord Jesus Christ, who has come down into this earth, ఏ రకంగా వచ్చాడు? how did he come? పరిశుద్ధంగా వచ్చాడు. He has come with holiness. పరిశుద్ధంగా జన్మించాడు. His birth is of holiness. నేను నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా అని అడిగాడు. He questioned if anybody can find sin in his life. ఒక్కరు కూడా నోరు చెప్పలేకపోయారు. Nobody could open their mouth and state that. మనం ప్రేమించే వాళ్ళ గురించి గొప్పగా చెప్తాం. We talk so many great things about the people we love. అయితే ఎవరినైతే ద్వేషిస్తామో వాళ్ళ గురించి అన్ని లేనిపోని మాటలు చెప్తాం. But whereas when we hate some people, we will talk about all bad and all wrong and bad things. అయితే యేసు ప్రభు వారి గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు సవాల్ చేసినప్పుడు ఆయన శత్రువులు సైతము నువ్వు పలానా తప్పు చేసావని చెప్పలేకపోయారు. Whereas when Lord Jesus Christ challenged, even his enemies could not point out any sin in him. కాబట్టి కుమారుడైనటువంటి క్రీస్తు తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి భూలోకానికి వచ్చినట్టుగా యోహాను సువార్త 6:38లో రాయబడింది. So therefore we see in John's Gospel chapter 6 and verse 38, Lord Jesus Christ has come to fulfill and come to please the command of the Father. తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించినప్పుడు భూలోకంలో అమ్మా దేవుడా నువ్వు భూలోకానికి వచ్చావు అని ఘనమైనటువంటి స్వాగతం పలికారా? When Lord Jesus Christ has come down to this earth, was he received with all great accolades saying that you have come here? అన్నలు యోసేపుని చూసినప్పుడు అరే మా కొరకు కష్టపడి వచ్చావురా నువ్వు, మేము ఎంత ఏడిపించినా ఎంత కొట్టినా ఎంత ద్వేషించినా నాన్న మాట విని వచ్చావురా అని చెప్పి సన్మానించారా యోసేపును? Did the brothers of Joseph honor him and felicitate him, saying that even in spite of our wickedness and trouble and all the trouble we've created, you have been obedient to the command of the Father? And did they celebrate, did they welcome him such way? లేదు. No, they did not. నీళ్లు లేని గుంటలో పడేశారు. They have cast him in a waterless pit. యేసు ప్రభు వారు కూడా భూలోకానికి వచ్చినప్పుడు అయ్యా నువ్వు దేవుని కుమారుడు భూలోకానికి వచ్చావా అని సన్మానించిన వాడు ఒక్కరు కూడా లేరు. Similarly, when Lord Jesus Christ has come into this earth, nobody, not even a single person, has honored him, saying that you are the Son of God, you have come down. లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె జన్మించినటువంటి నిరుపేద ఎవరు ఉండరు. There is not even a single poor person we can find that who is born in such a way on the face of this earth. పశువుల పాకలో జన్మించాడు. He is born in a manger. సమస్తం కలిగినటువంటి సర్వసృష్టికర్త అయిన దేవుడు నీ కొరకు నా కొరకు ఏమి లేని వాడుగా చేయబడ్డాడు. The sovereign God, the possessor of all things, who has come down and has appeared deprived of everything and has come in the form of a poor person here on this earth for your sake and my sake. అని ఎవరూ అంగీకరించలేదు. Nobody has accepted him. పైగా చంపాలనుకున్నారు. In top of that, they have hated to kill him. యోసేపు అమ్మినట్టు 30 వెండి నాణాలకు అమ్మేసినారు. Similar to Joseph, he was also sold for 30 coins. అన్యాయపు తీర్పు తీర్చారు. They have accused him unjustly. ప్రపంచంలో అత్యంత నీచమైన శిక్ష ఏదైనా ఉందంటే అది సిలువ. అది ప్రభువైన యేసుక్రీస్తు వారికి వేశారు. The most horrible punishment, if you can say, on the face of the earth, if it is the cross, and that cross our Lord Jesus Christ had to bear. యేసు ప్రభు వారి యొక్క శరీరంలో గాయము లేని స్థలము లేదు. There was not even found a single place in his body that was not hurt or injured. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? Why is he doing all these things? తండ్రి అయిన దేవుడు చూస్తూ ఎందుకు ఊరుకున్నాడు? Why was the Father watching and remained as a mute spectator? ఒకే కారణం. It is only one reason. మన మీద ఉన్న ప్రేమను బట్టి. It is because of the love towards us. కుమారుడైన యేసుక్రీస్తు ఏంటి నాకు ఈ తండ్రి ఈ పని ఈ యొక్క భయంకరమైన పరిస్థితి అనలేదు, ఓర్చుకున్నాడు. The Lord did not question and saying, Father, why is this horrible situation for me? But he has
he has sustained that, he went through that. ఇంత దౌర్భాగ్యమైన స్థితికి ఒప్పుకోవడానికి గల కారణం ఏంటి? Why did he even accept such a deplorable thing? ఒకే కారణం, Only one reason, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. because he is loving us. ఒక మాట రాయబడింది యెషయా గ్రంథం 53:7లో. We see in Isaiah chapter 53 and verse 7, అక్కడ అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు, వదకు తేబుడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్లయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. he was oppressed and he was afflicted, yet he opened not his mouth. He was led as a lamb to the slaughter, and as a sheep before its shearers is silent, so he opened not his mouth. ఎందుకంత ఓర్చుకున్నాడు? Why did he have to take it so silently? 1-2 సార్లు ఓర్చుకొని మూడోసారి నా సంగతి తెలుసా అంటాం మనం. We take it once or twice, and after the third time we would say, do you know about me? నేను ఎవరి అబ్బాయిని తెలుసా? Do you know whose child I am? నాకున్న పవర్ ఏంటో నీకు తెలుసా అంటాం. Do you know the power that I hold? ఒక క్షణంలో ప్రపంచమంతటిని సర్వనాశనం చేయగలడు. He can even demolish and completely take care of the whole world in a second. మౌనంగా ఉన్నాడు. But he remained silent నిన్ను నన్ను ప్రేమించడం ద్వారా. because the love that he has shown towards you and I. ఒకానొక సమయం వచ్చింది, At one time it has come. రేపు సిలువ వేస్తారు. He will be put to the cross the next day కొన్ని గంటల్లో in few hours, ప్రార్థన చేస్తున్నాడు. and he is praying. ఏమని? What? తండ్రి సాధ్యమైతే గిన్నె నా ఎదుట నుండి తొలగించు. Lord, if it is possible, take this cup away from me. భయపడ్డాడా? Did he fear? తప్పించుకుందాం అనుకున్నాడా? Did he try to escape? లేకపోతే ఈ భయంకరమైనటువంటి అవమానాన్ని తట్టుకోలేని అనుకున్నాడా? Or did he think that he is not able to bear this great humiliation? ఒకటే కారణం, There is only one reason. ఒకానొక సమయం వస్తుంది, A time will come, లోక పాపాలన్నీ ఆయన మీద మోపబడతాయి. the burdens of the world will be put on his on his shoulders. పాపపు పాత్ర ఆయన మీద కుమ్మరించబడుతుంది. The vessel of sin, or the sin will be put on him. తండ్రి పాపముగా చేయబడిన ప్రియకుమారుణ్ణి వదిలేస్తాడు. Father will abandon and forsake the son who has become a sin. నా దేవా నువ్వు ఎందుకు చేయి విడిచావు అంటాడు. Father, my father, why have you forsaken me? తండ్రి కుమారుల ఎడబాటును తట్టుకోలేక, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగించమని ప్రార్థన చేస్తాడు. So not able to bear the abandonment or the separation between the father and the son, he says, Father, if it is thy will, take this cup away from me. తండ్రితో ఆ ఎడబాటును తట్టుకోలేకపోతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. Lord Jesus Christ is not able to bear that abandonment. ఎందుకు ఇంత భయంకరమైనటువంటి పరిస్థితికి ఎందుకు అంగీకరించాడు ఆయన? Why did he have to accept such a horrible situation in that particular context? ఒకే కారణం, Only one reason, నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. because he is loving you and I. ఎవరు ప్రేమిస్తారు ఈ లోకంలో నిన్ను నన్ను ఇంతగా? Who will love us in such a fashion in this world? తల్లిదండ్రుల యొక్క ప్రేమ, ప్రేమించిన వారి స్నేహితుల యొక్క ప్రేమ, తోబుట్టువుల యొక్క ప్రేమ పరిస్థితులను బట్టి మారిపోతుంది. The love in this world, the love of the fathers, the love of the siblings, the love of the friends will change according to the circumstances. కాబట్టి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా ప్రార్థన చేసిన తర్వాత ఒక మాట అన్నాడు. Lord Jesus Christ, after praying in such a way, he has said one word. నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించును గాక. It is not my will, O Lord, let thy will be done. ఈ లోకంలో మానవుని ప్రేమించి ఇంతగా ప్రేమించినటువంటి వారు ఎవరు లేరు. There is nobody in this world that has loved a human, a person like this. మన పిల్లల్ని ఎప్పుడైనా, మన పిల్లలు కలిగిన వాళ్ళకి అర్థమవుతుంది, మన పిల్లల్ని ఎప్పుడైనా మా పిల్లవాడిని కొట్టినా పర్వాలేదు, చంపినా పర్వాలేదు అని ఎవరికైనా అప్పచెప్తామండి? Those who have the children will understand this. Would any parent say that it is okay, it is fine, even if you beat my child and even kill my child? Would anybody say that statement? అంటే దేవుడు కుమారుడైన క్రీస్తుని గురించి చెప్పాడు. Whereas we can see Father made such a statement towards his son Christ. అదే 53వ అధ్యాయం యెషయా గ్రంథం 10:11లో ఏముందంటే, In the same book of Isaiah chapter 53 verses 10 and 11, అతనిని నలగొట్టుకు యెహోవాకు ఇష్టమాయెను. for it pleased the Father to bruise him, సొంత కుమారుడు, own begotten son. మరి త్రిత్వములో ఒకడు, దేవుడైనటువంటి వాడు, One member of the Trinity and such a godly person. అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, నాకు ఇష్టం నా కుమారుడు చంపబడ్డం, అవమానపరచబడ్డం, సిలువ వేయబడ్డం అన్నాడు. And the word we see, it says that the Father is saying, it pleases me to bruise my son, to kill my son, to humiliate him. కొన్ని వర్షన్స్లో జాయ్,
డిలైటెడ్ అని కూడా ఉంది, రాయబడింది ఇంగ్లీష్లో. In some other translations, we see instead of pleasing, it says, it is my joy or my delight. ఎవరైనా పిల్లలకు ఈ విధమైన హింస ఏ కారణం కానీ, అది ఏ కారణం చేతైనా కానీ, పిల్లలు అవమానపరచబడుతుంటే, హింసించబడుతుంటే నాకు సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది అని చెప్పేటోళ్ళు ఎవరు ఉన్నారండి? No matter what, under any circumstances, would we find a person who would say, to go to an extent and say that I would be happy and pleased and joyful and delightful to see the suffering of my child? ఎందుకు ఇంత ప్రేమించాడు మానవులైన మనల్ని? Why did the Father or the God has to show this much of love towards us? మనలో ఏం మంచితనం ఉందని. What goodness is found in us? కాబట్టి ఆయన ప్రేమించాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారుడు, తన స్వంత కుమారుడు ఈ భయంకరమైనటువంటి మార్గం గుండా వెళ్ళడానికి తండ్రి అయిన దేవుడు ఇష్టపడ్డాడు. So therefore, because Father has loved us so much, it has pleased him to take his son towards this difficult path. ప్రభువును ఆరాధించడానికి ఇంకేం కావాలి? రీజన్స్ ఏం కావాలి? What other reasons do we need today to worship our Lord? ఇంతగా ప్రేమించినటువంటి నీ ప్రభువు నీలో ఏ మంచితనం లేకపోయినా, నాలో ఏ మంచితనం లేకపోయినా, మనల్ని ఇంతగా ప్రేమించి మన కొరకు ఆ శిలువలో మరణించడం ద్వారా తండ్రి యొక్క ఉగ్రతను తప్పించగలిగినాడు కుమారుడైన క్రీస్తు. For loving you and I so much, our Lord Jesus Christ has died on the cross to deliver us from the wrath of the Father. కాబట్టి మరి ఘనత వహించినటువంటి దేవుడు, ప్రభావం కలిగినటువంటి క్రీస్తు మనుష్యాకారిగా పుట్టినట్టుగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదువుతాం. As we know in Philippians chapter 2 verses 6 and 7, Father, Lord, who has such a glory and who had such a majesty and glory, he left everything and has taken the form of a man. బైబిల్లో మళ్ళీ రాయబడిన మాట ఏంటంటే నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాడని రాయబడింది లూకాసు వార్తలో. In Luke's gospel it is also written, Son of Lord Jesus Christ has come to save that is lost. తండ్రికి ఉగ్రత ఉంది మానవుని మీద. We have the wrath of the Father upon us. రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది. It is written in Romans chapter 1 and verse 18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. For the wrath of God is revealed from heaven against all ungodliness and unrighteousness of men who suppress the truth in unrighteousness. ఆయన కోపాన్ని చల్లార్చుకోవడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని పంపించాడు. To suppress the wrath of God, Father has sent his own son towards us. కోపం తీర్చుకోవచ్చు కదా. So he could have addressed his wrath. ఏం మంచితనం ఉంది మనలో? What goodness is it found in us? మన మీద తనకున్నటువంటి ఉగ్రతనంతా తీర్చుకోవచ్చు. He could have addressed, he could have sent all his wrath towards us. మనలో ఏ మంచితనము లేకపోయినప్పటికీ కూడా తన కుమారుని భూలోకానికి పంపించాడు. Even though there is nothing good found in us, in spite of that, the Father has sent his son towards us. చివరికి ఏమైంది? రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో Finally, we see Romans chapter 5 and verse 9. Much more than having been justified by his blood, we shall be saved from the wrath through him. దీని కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారు. For this reason, Lord Jesus Christ has come down to this world. ఆయన రక్తం వలన, లేకపోతే ఆయన అవమానం వలన, ఆయన తగ్గింపు వలన, ఆయన ముఖంపై ఉమ్మివేయించుకొని అనేక రకాలైన భయంకరమైనటువంటి శ్రమానుభవం గుండా వెళ్ళి మనం నీతిమంతులుగా తీర్చాడు. We have been justified through his blood, through his humiliation, through his suffering, and only through his sacrifice we are justified now. తండ్రి అయిన దేవుని యొక్క ఉగ్రత అమ్మయ్యా అని అనిపించింది దేవునికి. So therefore it was able to appease, satisfy the wrath of God. ఎంత విడ్డూరంగా అనిపిస్తుంది రోజు వినే మాటలే. How surprising it is, the words that we hear daily. ఎందుకు ఇంత ప్రేమించినాడు మనల్ని? Why is the Lord loving us so much? ఇంతగా చేసినటువంటి త్యాగం చేసినటువంటి దేవుడు ఇప్పుడు మన నుండి కోరేది ఏంటి? For the Lord who has shown that great sacrifice towards us, what is he desiring today? మన డబ్బు, మన శరీరాన్ని నలగొట్టుకొని లేకపోతే ఫలాన్ని కోరుకున్నాడా? Is he desiring our money or asking us to kind of afflict our own bodies? ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నాడు అంతే. He only is desiring that we worship him in truth and in spirit. నేను ఇంతగా ప్రేమించిన వారు ఎవరు లేరు. There is nobody who has loved you to such a great extent. కాబట్టి నన్ను గురించి, నా ప్రేమను గురించి ఎరిగిన వాడవైతే, ఎరిగిన హృదయంతో ప్రభా అపాత్రుడైన నా కొరకు భూలోకానికి వచ్చి
నేను పొందవలసిన శిక్ష నువ్వు పొందినావు. నువ్వు పొందినటువంటి శిక్ష వలన నా పాపాలు క్షమించబడి నీతిమంతులుగా తీర్చబడి తండ్రి యొక్క ఉగ్రతను తప్పించుకున్నానని చెప్పి హృదయపూర్వకంగా 2 మాటలతో సువాసన యాగముగా ఆయనకు అర్పించగలిగితే ప్రభు సంతోషపడతాడు. If you have known his love, if you have known him with a known heart, would you be able to worship the Lord with few words, saying that, Lord, with all brokenness, Lord, yes, I offer these words of worship as a sweet aroma, it will be a well-pleasing sacrifice unto the Lord.